సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనలో పోలీసులు చాలా త్వరగా స్పందించడం జరిగింది. ఏదైతే లొకేషన్ ఐడెంటిఫై ఆధారంగా మృతులను వెంటనే సుమారు 6 గంటల నుండి 7 గంటల మధ్య జరిగిన ప్రమాదం జరిగిన దాన్ని 2 గంటల లోపలనే బావిలో ఉన్న కారును గుర్తించడమే కాకుండా మృతదేహాలను కూడా వెంటనే పోస్టుమార్టం కోసం తరలించడం జరిగింది. పోస్టుమార్టం కూడా పూర్తి చేయించి వాళ్ళ బంధువులకు అప్పించడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మూలమలుపు వద్ద జరిగిన ఈ ప్రమాదము ఏదైతే కారు అదుపు తప్పడం మూలాన్న ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మనతో పాటు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఈ ప్రమాదం బేసిక్గా ఎందుకు జరిగిందని చెప్పి ప్రాథమిక విచారణలో తేలింది. అంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇనిషియలీ అరౌండ్ నైట్ 11:30కి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. అండ్ ఇట్లా కనపడట్లేదని చెప్తే ఇమీడియట్గా ట్రాక్ చేస్తే వితిన్ ఒక 20-25 మినిట్స్లో వాళ్ళ లొకేషన్ తెలుసుకున్నారు మా లోకల్ దుబ్బాక పోలీస్ టీమ్. సో ఆ స్పాట్కి విజిట్ చేస్తే అక్కడ యాక్సిడెంట్ అయినట్టు క్లియర్గా విజిబుల్ ఉంది. అండ్ రోడ్ అండ్ అవన్నీ ఇప్పుడు అనాలిసిస్ చేస్తే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓవర్ స్పీడింగ్ మూలాన ఉండొచ్చు అని వీఆర్ ఎస్టిమేటింగ్. అండ్ ఇప్పుడు కాజ్ ఆఫ్ డెత్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ డ్రౌనింగే ఉండొచ్చు, బికాస్ వాటర్లో ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. అసలు స్పీడ్లోనే బండి వెళ్ళి దాంట్లో ఓపెన్ వెల్లో పడతాం మూలాన మేబీ ఓవర్ స్పీడింగ్ అండ్ లూజింగ్ కంట్రోల్ ఆఫ్ ద వెహికల్ బికాస్ ఆఫ్ దాట్ ఓవర్ స్పీడింగ్ ఉండొచ్చు. సో అన్ఫార్చునేట్లీ నలుగురు ఆల్ 4 of them హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ దిస్. నిన్న తను దశదిన కర్మ కార్యక్రమానికి వెళ్ళాడు అని చెప్తున్నారు. ఏమన్నా మనకి ఇప్పుడు పోస్ట్ మార్టం వస్తే తప్ప తెల్లదా, ఏమన్నా ఆల్కహాల్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మేడం? అది స్పెక్యులేషన్ అండి. ఇప్పుడైతే ప్రెసెంట్లీ వన్స్ విల్ గెట్ ద పిఎంఈ రిపోర్ట్ అండ్ దాని మీద వీ కెన్ కంక్లూజివ్లీ డిసైడ్ దట్. జనరల్ ప్రధానంగా రోడ్డు భద్రత సంబంధించి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడుగా ప్రజలకు ఏ రకమైన సూచనలు చేస్తూ ఉన్నారు మేడం? జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ టైం అదే చెప్తామండి మేము. ఈ ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ఫాలో చేయండి అండ్ ఓవర్ స్పీడింగ్ పర్టికులర్గా అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈ 2 are the major reasons for road accidents. Wrong side driving also included. సో ఇట్లాంటి కొంచెం అవాయిడ్ చేస్తే దీస్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ క్యాన్ బీ ప్రివెంటెడ్. ప్రమాదానికి ఏదైతే అదుపు తప్పడం కూడా వాహనం అదుపు తట్టడం మూలాన్ని ప్రమాదం జరిగిందని చెప్పి సిద్దిపేట పోలీస్ కమిషనర్ చెప్తా ఉన్నారు. ఏదైతే వాహనాలు ఏదైతే మూలమలుపుల వద్ద చూసుకొని డ్రైవింగ్ చేయాలి, అట్లాగే రోడ్డు భద్రతకు సంబంధించి అన్ని విధాల ప్రికాషన్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిద్దిపేట పోలీస్ కమిషనర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, దుబ్బాక నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.